హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేవతి ఆఫీషియల్. ఈరోజు మీకు చూపించాలనుకున్న రెసిపీ ఆలు కుర్మా అండి. సో ఆలు కుర్మా వీడియో చూసే ముందు నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫుల్ వీడియో చూసేసి కామెంట్ చెప్పండి ఎలా వచ్చింది అనేది. సో మసాలా కోసం 2 ఆనియన్ తీసుకొని పెద్ద పెద్ద పీసెస్గా కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. అలాగే టమాటా కూడా 2 తీసుకొని పెద్ద పెద్ద పీసెస్గా కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. అవి గ్రైండ్ చేసుకోవాలండి. ఎలా అంటే ఆయిల్లో మగ్గనిస్తే ఒక 5-10 మినిట్స్ చల్లారేంత వరకు వెయిట్ చేయాల్సి వస్తుంది. సో మనం డైరెక్ట్గా గ్రైండ్ చేసుకొని కూడా ప్రాసెసింగ్ స్టార్ట్ అలాగే చేయొచ్చు. సో మీరు మగ్గించుకొని చేయొచ్చు. గ్రైండ్ చేసుకొని చేస్తే ఏంటంటే టైం సేవ్ అవుతుంది, అలా వెయిట్ చేయాల్సిన అవసరం ఉండదు. సో మార్నింగ్ బిజీ ఉంటుంది కదా, ఆ టైంలో ఇది బెస్ట్ రెమెడీ అండి. సో అప్పుడు ఏం చేయాలంటే మసాలాలు తీసి పక్కన పెట్టేసుకొని, అలాగే మనకు కావాల్సినంత గ్రేవీ కోసం తీసుకొని పెట్టుకుంటాం కదా ఆలు 2 పీసెస్గా తీసుకొని ఒక 75% ఉడికేలాగా విజిల్స్ పెట్టుకోవాలండి. నేను 2 విజిల్స్ పెట్టుకున్నాను. సో 75% ఉడికిపోయింది. చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నానండి. అంటే మనం ఆలుకు చేసినప్పుడు ఎలా మెల్ట్ కాకుండా గట్టిగా ఉంటుంది కదా కొంచెం పీసెస్, ఆ టైప్లో నేను ఉడికించి కట్ చేసుకుంటున్నాను. సో కర్రీ మొత్తం ప్రాసెసింగ్ అయిపోయేంత వరకు ఇంకా పూర్తిగా ఉడికిపోతుంది. సో నేను చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. సో తర్వాత ఒక కడాయి పెట్టేసి అందులో 5 టీ స్పూన్ల ఆయిల్ యాడ్ చేశానండి. ఆయిల్ యాడ్ చేసేసి ఆయిల్ వేడయ్యేంత వరకు వెయిట్ చేశాను. ఆయిల్ వేడయ్యాక దాంట్లో మనము తీసి పెట్టుకున్న మసాలా దినుసులు అందులో యాడ్ చేసేసుకొని దాల్చిన చెక్క, ఇలాచి, సాజీరా, బిర్యానీ ఆకు అందులో యాడ్ చేసుకొని బాగా వేగనివ్వాలి. వేగిన తర్వాత మనం సపరేట్గా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు అందులో యాడ్ చేసి మగ్గనివ్వాలి. ఆయిల్లో ఇవి ఎంత మగ్గితే అంత టేస్ట్ వస్తుందండి. సో అది వేగించుకున్న తర్వాత కలర్ చేంజ్ అయ్యాక అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే పసుపు యాడ్ చేసుకోవాలి. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ యాడ్ చేశాను, పసుపు వచ్చేసి 1/2 టీ స్పూన్ యాడ్ చేశాను. ఇవి పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకొని దాంట్లో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ అందులో యాడ్ చేసుకున్నానండి. గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ అందులో యాడ్ చేశాక మనము అది మొత్తం ఉడికి అందులో ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలండి. అలా ఉడికించుకున్న తర్వాత చూడండి, సేమ్ ప్రాసెసింగ్ చేయండి, చాలా బాగా టేస్ట్ వస్తుంది. సో ట్రై చేయండి. ఇలా మొత్తం మిక్స్ చేసేసుకొని ఒక 5 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత చూడండి ఆయిల్ సపరేట్ అవుతుంది. సో ఇప్పుడు నేను ఏం చేశానంటే ఉప్పు, కారం యాడ్ చేసేసాను. 1 టీ స్పూన్ ఉప్పు, 2 టీ స్పూన్ కారం యాడ్ చేశాను. సో యాడ్ చేసి అది కూడా మొత్తం మిక్స్ చేసేసుకొని ఒక 5-10 మినిట్స్ ఉడికించుకున్నాను. ఉడికించిన తర్వాత ఆయిల్ సపరేట్ అవుతుంది కదా, ఇప్పుడు నేను ఏం చేశానంటే బాగా మిక్స్ చేసేసుకున్నాను. అది కొంచెం వేగే వరకు మిక్స్ చేసేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న ఆలు పీసెస్ అందులో యాడ్ చేసేసుకున్నాను. యాడ్ చేసేసుకొని మసాలా మొత్తం వాటికి అంటేలాగా బాగా కలిపేసుకొని ఒక 5-10 మినిట్స్ ఉడికించుకుంటే మొత్తం ప్రాసెసింగ్ అయితే రెడీ అయిపోతుందండి. ఆలు కూడా పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది. సో ఇందులో మొత్తం ఉడికిపోయాక కొంచెం మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను గ్రైండ్ చేసిన దాంట్లోనే కొంచెం వాటర్ యాడ్ చేసి కొంచెం మిక్స్ చేసేసుకొని అందులో యాడ్ చేసేసుకున్నాను. యాడ్ చేసేసుకొని మొత్తం ఉడికించాను. చూడండి కరెక్ట్గా కుక్ అయిపోయింది. ఇందులో మీరు వాటర్ యాడ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు, లేదు అంటే చేసుకోకపోయినా బాగుంటుంది. సో ఫ్రై లాగా తింటాము అంటే ఓకే, లేదు వాటర్ గ్రేవీ కావాలి అనుకుంటే మీరు వాటర్ యాడ్ చేసుకొని కొద్దిసేపు ఉడికించుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఇలా వాటర్ యాడ్ చేశాను కదా, ఒక 5 మినిట్స్ ఉడికించి ఆయిల్ సపరేట్ అయ్యాక అందులో గరం మసాలా, ధనియాల పొడి యాడ్ చేశాను. మీరు ధనియాల పొడి లేకపోతే స్కిప్ చేయొచ్చు. నా దగ్గర ఉంది కదా అని చెప్పేసి నేను యాడ్ చేసేసుకున్నాను. సో ఇది మొత్తం కలిపి ఇది కూడా ఒక 5 మినిట్స్ ఉడికిన తర్వాత నేను కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర యాడ్ చేసేసాను. యాడ్ చేసేసుకొని 5 మినిట్స్ ఉడికించి వేరే గిన్నెలోకి సర్వ్ చేసేసుకున్నాను.
సో టేస్టీ ఆలు కుర్మా అయితే రెడీ అయిపోయిందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా సింపుల్గా చేసుకోవచ్చండి. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.